దగ, మోసం, ద్రోహం ఎక్కడి ప్రకాష్? ఒరే పుండాకూరు ప్రకాష్, దిగారా కిందకి. ప్రకాష్ ఎవరు నాన్న? రామారావు గారు దేనికో బయటకు వెళ్లారు. ఏ? వాడు రామారావు కాదమ్మా, ప్రకాష్. హిస్టరీ మాస్టర్ అని చెప్పుకుంటున్న వీడి హిస్టరీ మొత్తం బయటపడింది. పెళ్లిళ్ళ పేరయ్య కొన్ని జాతకాలు చూపించాడు, అందులో వీడి జాతకం ఇదిగో. సార్, మా ఆవిడ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. వచ్చింది సార్. నిన్ను చదవేస్తే ఉన్నమతి పోతుందని మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ ఫోటోతో సహా తెలుగుదేశం అంతా నీ జాతకాలు పంచి పెడుతున్నారు. చూడండి మిస్టర్ పిఎస్ ప్రకాశరావు గారు. నేను ప్రకాష్ రావునే. అయితే ఏంటంట? మరి రామారావు అని పెళ్ళయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? బ్రహ్మచారణం చెప్తే ఇల్లు అద్దెకిస్తారా మీరు? ఎందుకు ఇస్తారు? మిరపండు లాంటి కూతురుంది, కాకి తన్నుకెళ్లిపోతుందేమోనని భయం మీకు. మీ అమ్మాయికి మగవాసన గిట్టదని తెలిసింది నాకు. అందుకే మీ కూతురుతోటే ఐ లవ్ యూ అనిపించుకుంటానని మా ఫ్రెండ్స్ దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నా మనసంతా మీ అమ్మాయికి ఇచ్చేశాను. రాత్రిళ్ళు ఐ లవ్ యూ రూపా, ఐ లవ్ యూ రూపా అని ఒకటే కలవరిస్తున్నాను. మర్యాదగా పెట్టే తీసుకుని బయట నడుస్తావా? పోలీసులు పిలవమంటావా? డిఐజీ ధనంజయ్ గారి నెంబర్ కావాలా? 72780. మా బాబాయ్లండి, వస్తారు, పిలవండి. అయితే నలుగురు రౌడీలు పిలిపించి చావగొట్టి పంపిస్తావు, చూస్తావా? సార్, మీరు అరిచి గీ పెడితే 6 మంది రౌడీలు రావచ్చు. నేను ఈల వేస్తే ఈ ఊళ్ళోనే కాదు, ఇరుగు పొరుగుల రౌడీలు కూడా పోగైపోతారు. మా నాన్న ఎవరనుకుంటున్నారు? కత్తుల రత్తయ్య. ఈ ఊరినే కొనేయగలడు. ఇంత మోతుబరి మగాణ్ణి నన్ను కట్టుకోవడానికి మీ అమ్మాయికి ఎందుకండి అంత నిలుగు? నాకు చదువు ఉంది, సంస్కారం ఉంది, అందం ఉంది, గుణం ఉంది, 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. ఇంకా ఎందుకండి ఆలోచిస్తారు మామగారు? మామగారు రూప నాకు భార్య అయితే మీరు నాకు మామే కదా. బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు తండ్రి. నాన్న అలా బ్రతిమాలతారే? ఆయన్ని ఉండని బడ్డి. థ్యాంక్ యూ. ఏమిటి రూపా? నేను మిరప్పండి నేను ఒప్పుకున్నాడుగా. నా కారు కపాలానికి కేటు చేస్తాను. ఉండని బడ్డి. రంగులు మార్చి మోసాలు చేసి ఆడదాని మనసుని గెలవటం అతను అనుకున్నంత సులువైన ఆట కాదని అతనికి తెలిసొచ్చేలా చేస్తాను. లుక్ మిస్టర్, నీకు సరిగ్గా 1 నెల రోజులు గడువిస్తాను. నా చేత నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పించగలిగితే గెలుపు నీది. లేదా 31వ రోజు అంటే సరిగ్గా జనవరి 1 ఈ ఇల్లు వదిలి మర్యాదగా వెళ్లిపోవాలి. అంగీకారమేనా? 30 రోజులు చాలా ఎక్కువ. ఇంత సుదీర్ఘమైన అవకాశం ఇవ్వటంలోనే మీ అమ్మాయి మనసు ఏమిటో తెలిసిపోతుంది. ఈ ఛాలెంజ్ కి నేను రెడీ. ఏదో గుడ్డి గుర్రానికి స్వారీ చేయడంలో గొప్పతనం ఏముంది? ఇలా సకిలించి బుసలు కొట్టే పంచవన్నెల పంచకళ్యాణిని సాధించడమే నాకు గర్వం. నానా, జనవరి 1వ తేదీన ఇంట్లో దిగడానికి ఒక మర్యాదస్తుడి దగ్గర అడ్వాన్స్ పుచ్చుకోండి. అదే రోజున నిశ్చితార్థం పెట్టడానికి ఒక పురోహితుడికి కూడా అడ్వాన్స్ ఇవ్వమని చెప్పు శ్రీమతి రూపా ప్రకాష్. ఛాలెంజ్. ఛాలెంజ్. రూపా, ఈ ఛాలెంజ్ నాకేమాత్రం నచ్చలేదమ్మా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు ఒక వరుణ్ణి వెతుకుతాను. వరించి వచ్చిన వరుణ్ణి నేను మామగారు. నా చోటు మరెవ్వరిని ఆక్రమించనివ్వను. ఇక్కడ దాపురించావా? ఒరే బాబు, ఎందుకురా నన్ను ఈ విధంగా ఏడిపిస్తావు? పెద్దవాణ్ణి, నీకు తండ్రి లాంటి వాణ్ణి. అవును, మామ అంటే తండ్రి లాంటి వాడనే ఇంగ్లీష్ లో ఫాదర్ ఇన్ లా అంటారు. నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానా? మీ అమ్మాయి నాతో ఆడుకుంటుందా? నేను తలుచుకుంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోగలను. కానీ ఛాలెంజ్ ఇస్ ఎ ఛాలెంజ్. చెప్పండి శ్రీమతి రూపా ప్రకాష్. కిడ్నాప్ చేస్తావా? అలాగనే మీ నాన్నకు టెలిగ్రామ్ ఇవ్వమంటావా? ఇవ్వండి. కిడ్నాప్ ఐడియా ఇచ్చిందే ఆయన. ఎవరయ్యా ఆయన? పిఠాపురం సంస్థానం నుంచి పిల్లనెత్తుకుపోయి బొబ్బిలి కోటలో 3 ముళ్ళు వేసిన బొబ్బిలి బెబ్బులి. అంటే మొత్తం మీ వంశమే తిరకాసు వంశమా? నీతో ఎలా వేగనరా మగడా? మీకు కాదు, మీ అమ్మాయికి. ఇంకా మీరు చేసేందుకు ఏం లేదు మామగారు. శుభలేఖలు అచ్చు వేయించడమే. వేయిస్తా, అచ్చు వేయిస్తా. హలో, విత్ లవ్ టు మై డార్లింగ్. ఓ, పూలు తల్లో పెట్టమంటావా? నా తల్లో పువ్వులు పెట్టవలసింది నన్ను కట్టుకున్న భర్త. ఓహో, కట్టుకున్న తర్వాత పెట్టమంటావా? ఓకే. ఈ గులాబీ రంగు చీరలో నిజంగా గులాబీ రేకులా ఉన్నావు. నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం.
తెలుసా? తెలిస్తే ఈ చీర కట్టుకునేదాన్నే కాదు. ఓ కమ్ ఆన్, నాకు ఈ రంగంటికి ఇష్టం అని తెలిసే నువ్వు కట్టుకున్నావు. ఆహా, రేపు నువ్వు బ్లూ షర్ట్ వేసుకుంటే నాకు బ్లూ అంటే ఇష్టమని తెలిసి నువ్వు వేసుకున్నావు అనుకోవాలా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు బ్లూ అంటే ఇష్టమని రేపు నన్ను బ్లూ షర్ట్ వేసుకోమని చాలా అందంగా చెప్పావు. అలాగే వేసుకుంటాను, కానీ అప్పుడన్నా చెప్తావా ఐ లవ్ యూ అని? అప్పుడు నేనేం చెప్తానో ఇప్పుడే చెప్పనా? ఐ లవ్ యూ నెవర్. ఐ లీవ్ యూ నెవర్. తెలవండి. అలాగే. అమ్మా రూపా, రామ్మ. ఏమండి, మీ అమ్మాయితో ఒకసారి విడిగా మాట్లాడాలి. మా ఇంట్లో అటువంటి సాంప్రదాయాలు లేవు బాబు. కాలం మారిపోయింది. సరే మాట్లాడండి. మీరు ప్రకాష్ ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. అది కదండి. మీ నాన్నగారి బలవంతం కోసం మీ ప్రేమను బలి చేసుకోకండి. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. అన్నట్టు ఈరోజు రాఖీ పండగ. దయచేసి నాకు ఈ రాఖీ కడతావా చెల్లాయి? ప్లీజ్. సరే, నేనే కట్టుకుంటాను. అమ్మా, వెళ్ళిపోదాం రండి. ఏం బాబు, ఏమైంది? తర్వాత చెప్తాను. ఏం బాబు, ఏం జరిగింది? ఏం బాబు? ఆ? ఏమ్మా, ఏం జరిగింది? దీనికి కారణం ప్రకాష్. పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఎంత ధైర్యం నీకు? గడువు పూర్తి కాకముందే పెళ్లి చూపులు పెట్టించుకున్నావు. నీకెంత ధైర్యం శ్రీమతి రూపా ప్రకాష్? రూపా ప్రకాష్, రూపా ప్రకాష్, రూపా ప్రకాష్ వింటేనే ఒళ్ళు కంపలు విసిపోతుంది. చూసారా మావగారు, నేను ఒకే ఒక్కసారి రూపా ప్రకాష్ అంటే మీ అమ్మాయి ముచ్చటగా 3 సార్లు అని చూసుకుంది. అంటే అంత ప్రేమ అన్నమాట. మరి ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. అయ్యో! ఆహా, చెంపచెడేలు రూపారాణి, నీ పేరు నిలబెట్టుకున్నావు. దీనివల్ల నా ప్రేమ మరింత పెరిగింది, కానీ తరగలేదు. దీనిని నీ మొదటి ప్రేమ కానుకగా తీసుకుంటాను శ్రీమతి రూపా ప్రకాష్. ఒరే గూండా, రేపు ఈ పాటికి నేను మరో సంబంధం తీసుకురాకపోతే నా 2 చెవులు కోయించుకుంటాను. ఏం నవ్వుతావు? చెవులు లేకుండా మీరు ఎలా ఉంటారో ఊహించి చూసా. చెవులకు వచ్చిన మేకలా ఉన్నారు. నేనేమిటో చూపిస్తారా? అమ్మా రూపా, మన ఇంట్లో ఉన్న జాతకాలు మొత్తం పట్రా, చెప్తాను పని. ఇక్కడే ఉన్నాయి నాన్న. నాన్న, అన్ని జాతకాలకి రాఖీలు కట్టున్నాయి. నేనే కట్టాను. పరపురుషులందరినీ అన్నదమ్ములుగా భావించాలి, నన్ను తప్ప. గుర్తుంచుకో శ్రీమతి రూపా ప్రకాష్. మా ఇంట్లో అద్దెకుంటూ నన్ను అల్లరి చేస్తున్నాడు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి. అమ్మా, నువ్వు కూల్ గా పోలీసులకు చెప్పావు. వాళ్లకు ఛాన్స్ దొరికితే వదులుతారా? హాటుగా తాట ఒలిచేశారు. అశ్విని నర్సింగ్ హోమ్ లో జరిపి చూస్తున్నాను. అన్ని దెబ్బలు తిన్నాడు గాని ఐ లవ్ రూపా అంట మాత్రం మాలేదమ్మా. ప్రకాష్ నిజంగా డిఐజీ గారు అన్న కొడుకే, కానీ స్టేషన్ లో మాట మాత్రం చెప్పలేదు. చెప్తే కొట్టేవాడు కాదు, కానీ పర్సనల్ ప్రాబ్లం కదా, చెప్పలేకపోయాడు. రేపెవరో లాయర్ పెళ్లి చూపులకు వస్తున్నానని కబురు చేశాడు. సహజంగా లాయర్లు వాయిదా అడుగుతారు, కానీ నేనే లాయర్ని వాయిదా అడిగి తర్వాత రమ్మని కబురు చేశాను. ఎందుకు వచ్చిన పెళ్లి చూపులమ్మా? మనం పెట్టే లడ్డూ పాయసాలు తిని అవి బాగున్నాయి, అమ్మాయి బాగులేదంటూ 100 గడపలు తొక్కే తిండిపోతులు వాళ్ళు. ఒకే పిల్లని మనసులో పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చునే ప్రకాష్ లాంటి వాళ్ళు ఎందరుంటారు? రూపా, అతను స్థితిమంతుడని తెలిసి నేను మాట మారుస్తున్నాను అనుకో. ప్రకాష్ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషిని అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. నువ్వు ఛాలెంజ్ చేశావన్న చిన్న కోపంతో ఒక యోగ్యుడిని నష్టపోతున్నా. తాను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది అరుదైనది, తనను కోరుకునే వాడిని కట్టుకునే ఆడది తెలివైనది. నువ్వు తెలివైన దానివు, అరుదైన దానివు, నువ్వే తెలుసుకోమ్మా. ప్రకాష్,
ఐ లవ్ యూ. నిశ్చితార్థ పురోహితుడికి అడ్వాన్స్ ఇవ్వమన్నావు, ఇచ్చాను. ఏరి మీ అమ్మా నాన్న? వెళ్ళి తీసుకొస్తాను, కాస్త గడువు ఇవ్వండి మావగారు. ఆ? అదేమిటి రూపా, నా సూట్ కేసు తీసుకొస్తున్నావు? మన ఇంటికి వెళ్ళిపోదామంటావా? తాళి కట్టేదాకా మీరు మీరే, నేను నేనే. మనం అయ్యే వరకు తమరు బయటికి నడవండి. ఆ? ఇది చాలా దౌర్జన్యం మావగారు. బాబు, అవి మీరు తెలుసుకోవాల్సిన లెక్కలు, నన్ను లాగొద్దు. వెళ్ళి మీ నాన్నని తీసుకురండి. మా నాన్నంత సులువుగా రారు రూపా. మన ఇద్దరం ప్రేమించుకున్నామనంటే ఏదైనా రుజువు అడుగుతారు. దెబ్బల తాలూకు ఈ మచ్చలు చూపించండి. అలా కాదు రూపా. ఓ పని చేద్దాం. ఈ పోలరాయిడ్ కెమెరాలో మన ఇద్దరం ఫోటో దిగుదాం. నువ్వు విత్ లవ్ అని సంతకం చెయ్యి, మా నాన్న వితౌట్ డిలే అని మన పెళ్లి చూపులకు బయలుదేరతారు. ఓకే? Are you blackmailing? Yes, with love. దగ్గరికి రా. ఇది చూపించండి. అరే ఇస్తా ఉండు, 1 minute. బాగా వచ్చింది. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టివు. Bye-bye. బాయ్.